సమయం లేదు మిత్రమా. ఎస్, సరుకులు కొనుక్కొని కూరలు తరుక్కొని వండుకొని తినడానికి టైం లేదు బ్రదర్. బయట ఫుడ్ తెచ్చుకో, వేడి వేడిగా కలుపు నిండా లాగించే, లేదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి మంచి పేరున్న రెస్టారెంట్ కి వెళ్ళు. అక్కడ మెన్యూ చూసి లొట్టలేసుకుంటూ అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఐటమ్స్ అన్ని లాగించేశాయి. అప్పుడు నీ ఆయుష్ తగ్గిపోవడానికి పెద్దగా సమయం ఉండదు. ఎస్, 70 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాల్సినోడివి 40 ఏళ్లకే హాస్పిటల్కి వెళ్ళిపోతావు. హైదరాబాద్ రెస్టారెంట్స్ లో మీ ప్లేట్ నిండా సర్వ్ చేస్తోంది కల్తీ ఫుడ్. శాల్తీ లేచిపోయే వార్త ఇది. కుళ్ళిపోయిన పాడైపోయిన ఆహార పదార్థాలను రుచికరంగా వండి అందంగా మీ ప్లేట్లో వడ్డిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో ఈ భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. లేస్తే ఉరుకులు పరుగులు, హరీబరీ జీవితాలు. కర్రీ గురించి వర్రీ అయ్యే టైం లేదు. వంట చేసే ఓపిక తీరిక అస్సలు లేదు. ఇదే నేటి నయా ఈ స్మార్ట్ జిందగీ. రమ్మని పిలిచే ఖరీదైన రెస్టారెంట్లు, బయట ఫుడ్ తింటే అంతే సంగతులు. ఖావో పీవో జావో, చివరకు చావో. వెజ్ నుంచి నాన్ వెజ్ దాకా, ఆకుకూరల నుంచి మేకకూర దాకా, స్నాక్స్ నుంచి ఫుడ్స్ దాకా, ఎవ్రీథింగ్ ఎవర్ రెడీ. ప్లేట్లో హాట్ గా ఫుడ్ రెడీ. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ ఆఫీస్ కు పరిగెత్తామా. ముగుడ్స్ అండ్ పెళ్ళామ్స్ ఇద్దరు ఎంప్లాయీసే. పిల్లల్ని చూసుకోవడానికే టైం లేదు. ఇక వండుకు చావడానికి టైం ఎక్కడా? బయట ఫుడ్ తెచ్చుకో, వేడివేడిగా లాగించేయి. లేదా హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక ఫేమస్ రెస్టారెంట్కి వెళ్లి కడుపు నిండా లాగించేయి. ఇక ఫుడ్ యాప్స్ లో బుక్ చేసుకుంటే ఇంటికి తెచ్చేస్తే లొట్టలేసుకుంటూ తినచ్చు. కరోనా తర్వాత ఈ కల్చర్ బాగా డెవలప్ అయింది. అయితే మీకు మైండ్ బ్లాంక్ అయ్యే వార్తిది. రెస్టారెంట్ ఫుడ్స్ తింటే మీ ఆయుష్ తగ్గిపోవడం గ్యారంటీ అంటున్నారు అధికారులు. ఎనీ టైం ఎనీ రెస్టారెంట్ కుళ్ళిపోయిన పాడైపోయిన ఆహారం వేడివేడిగా మీ ప్లేట్లోకొచ్చి మీ ఆరోగ్యాన్ని ఆయుష్ను కొద్దిగా తినేస్తోందంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రెస్టారెంట్ ఫుడ్ తిన్నా, స్ట్రీట్ ఫుడ్ తిన్నా మన కథ వ్యధ సేమ్ టు సేమ్ అంటున్నారు. బయట ఫుడ్ తింటే అంతే సంగతులంటున్నారు వాళ్ళు. మనం రోగాలను తిని తెచ్చుకుంటున్నామని వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు. హైదరాబాదీలు బయట ఫుడ్ లొట్టలేసుకుంటూ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త. పేరు మోసిన రెస్టారెంట్స్ నుంచి చిన్న సైజు కిచెన్స్ వరకు నాణ్యత లేని పదార్థాలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న వరుస దాడుల్లో సంచలన నిజాలు వెలుగులోకొస్తున్నాయి. భాగ్యనగరంలో కల్తీ ఫుడ్ అడ్డు అదుపు లేకుండా మన ప్లేట్లలోకి చేరిపోతోంది. కొద్ది రోజులుగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. ఈ తనిఖీల్లో హోటళ్ల డొల్లతనం బయటపడింది. ఈ రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని అధికారుల దాడుల్లో తేలింది. లైసెన్స్ లేని సంస్థల పేరుతో తయారైన ఆహారం, టీడీఎస్ తగిన మోతాదులో లేని మంచినీటి బాటిళ్లు, దుర్గంధంతో కూడిన కిచెన్లను పరిశీలించి షాక్ అయ్యారు అధికారులు. చివరకు భోజనం వడ్డించే గిన్నెలను కూడా సరిగ్గా శుభ్రం చేయని హోటళ్లు, రెస్టారెంట్లు దర్శనమిచ్చాయి. పన్నీర్ ప్యాకెట్లు, మసాలాలు, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన వివిధ రకాల మాంసాలు, ప్యాకింగ్ సరిగా లేని పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్, నూడిల్స్, ఇంకా ఫుడ్ కు ఉపయోగించే మెటీరియల్స్, ఇలా అన్నింటిలో నాణ్యత, పరిశుభ్రత లోపించింది. వాటి నమూనాలు తీసుకుని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. ఇవే కాకుండా నగరంలోని చాలా హోటళ్లలో నాణ్యత లేని ఆహారాన్ని అమ్ముతున్నట్లు తేలింది. ఈ మధ్య మకావు కిచెన్ అండ్ బార్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ పై ఫంగస్, బొద్దింకలు ఉన్నట్లు గమనించారు. పాడైపోయిన చికెన్, సాస్, ఫంగస్ సోకిన జీడిపప్పును పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉంటే అక్కడే డిస్కార్డ్ చేస్తాం. ఇమీడియట్గా దాన్ని కొన్ని శాంపుల్ తీసి ల్యాబ్ పంపుతాం. రిజల్ట్ రాగానే దానికి ఎక్స్పైర్డ్ ఐటమ్ అంటే అన్సేఫ్ ఫుడ్ కింద లెక్కండి. తయారు చేసేసిన పదార్థాలు కూడా ఉంచి రోజుల తరబడి తీసి ఉండి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. వారిని క్షమించే ప్రశ్నే లేదు. చట్టం ఊరుకోదు. చట్టంలో చాలా స్ట్రిక్ట్ సెక్షన్స్ ఉన్నాయి. అది అన్ని దాంతకంటే ముందు చట్టంలో కేసు వేసేక ముందే ఇమీడియట్గా స్పాట్లోనే మేము కిచెన్ క్లోజ్ చేస్తాం, స్టోర్ రూమ్ కూడా క్లోజ్ చేస్తాం. ఇలాంటి ఫుడ్స్ తో మీ ఆరోగ్యానికి ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ ని మళ్ళీ వేడి చేయటం వల్ల బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఫుడ్ పాయిజన్ ఛాన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెద్ద హోటల్స్, మంచి హోటల్స్, ఇట్లా వీటన్నిటిలో నథింగ్ ఈజ్ గ్యారంటీడ్. ఇవే కాకుండా కొన్ని రకాల ఈ ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, లేకపోతే సింథటిక్ మెటీరియల్స్ కానివ్వండి, కలరింగ్ ఏజెంట్స్,
వీటి ద్వారా కూడా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని రకాల కార్సినోజన్స్ అంటాం, అంటే క్యాన్సర్ కారక పదార్థాలు ఉండే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సిటీలోని పలు బడా రెస్టారెంట్లలో చెత్త ఫుడ్ పెడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్. 3 సభ్యులతో గత నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించారు అధికారులు. నాణ్యత లేని ఫుడ్ వండి వార్చుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకపోతే కొరడా ఝుళిపిస్తున్నారు అధికారులు. పొద్దున్నే పాల కల్తీ, సమ్మర్ లో కూల్ కల్తీ, కుళ్ళిన చికెన్ మటన్ తో వేడివేడి బిర్యానీ కల్తీ, ఇక ఆల్ సీజన్ లో ఆయిల్ కల్తీ, ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు సహా ఎండల్లో హాయినిచ్చే ఐస్ క్రీంల తయారీలో కూడా కల్తీనే. ఒకవైపు అడ్డు అదుపు లేకుండా పెరిగే ధరల ఘాటు, మరోవైపు కల్తీ పోటు, చివరాఖరకు ఖరీదైన హోటల్స్ లో కూడా కల్తీ. మహానగరంలోని 24 బడా రెస్టారెంట్లు, పబ్లను, బార్లను టచ్ చేస్తే భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పైన పటారం, లోన లొటారం, ఏ రెస్టారెంట్ కు వెళ్ళినా కూడా కల్తీ వ్యవహారమేనా అంటే అవుననే కడక్ నిజాలు వెలుగు చూశాయి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో. కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలు వాడటమే కాక అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు అధికారుల సోదాల్లో గుర్తించారు. ది రామేశ్వరం కేఫ్, బాహుబలి రెస్టారెంట్, సోమాజిగూడలోని కృతంగా రెస్టారెంట్, హెడ్ క్వార్టర్స్ రెస్టో బార్ సహా జూబ్లీహిల్స్ లోని 36 డౌన్ టౌన్ బ్రూ పబ్, మకావో కిచెన్ అండ్ బార్, మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, కేఎఫ్సి, రాయలసీమ రుచులు, షాగోస్, ద్వారకా వంటి ఫేమస్ హోటళ్ల కల్తీలో గుట్టు బయటపడింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ చూడటానికి హైటెక్ లుక్. హైదరాబాద్ మాధవపూర్ లోని ఈ రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కల్తీశ్వరం వ్యవహారం బయటపడింది. గడువు ముగిసిన ఆహార పదార్థాలను వాడుతున్నట్టు తేలింది. ఎక్స్పైరీ డేట్ ముగిసిన పాలు, పెరుగు ప్యాకెట్లను సీజ్ చేశారు అధికారులు. టేస్ట్ కోసం సింథటిక్ ఫుడ్ కలర్స్ ను కూడా వాడుతున్నట్టు గుర్తించారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బడా హోటల్స్ పైన కొరడా జులిపిస్తున్నారు. తాజాగా 2 రోజుల క్రితం మాదాపూర్లో ఉన్నటువంటి రామేశ్వరం కేఫ్ పైన తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్స్పైరీ డేట్గా ఉన్నటువంటి కొన్ని ఫుడ్ పార్టికల్స్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఈ ఫుడ్ తయారు చేసేటప్పుడు వాడేటువంటి పాలు, పెరుగు ప్యాకెట్లు కూడా పూర్తిగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా వాటిని ఈ ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్నట్టు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మొత్తం 700 రూపాయలు విడుదల చేసేటువంటి ప్యాకెట్స్ని ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పాట్లోనే వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఈ విధంగా మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా వరకు హోటల్స్లో కూడా ఇదే తరహా పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామేశ్వరం కేఫ్తో పాటు మాదాపూర్లో ఉన్నటువంటి బాహుబలి రెస్టారెంట్, బాహుబలి కిచెన్లో కూడా ఇదే తరహాలో రైడ్స్ చేశారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు చూద్దాం. బాహుబలి మల్టీ క్విజన్ రెస్టారెంట్ వెరీ క్యాచీ పేరు కదా. ఇక్కడ టేస్ట్ కూడా అదుర్స్ గురు అనే రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. పాష్ ఏరియా, రెస్టారెంట్ పేరు బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనే టాక్ తో గిరాకీ కూడా బాగానే పెరిగింది. కానీ ఆ టేస్ట్ వెనుక బొద్దింకల రోస్ట్ ఉందనే నిజం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. బాహుబలినా బొద్దింకల బలినా అని అవాక్ కావడం కస్టమర్ల వంతైంది. ఇప్పుడు ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి బాహుబలి కిచెన్ ముందు మనం ఉన్నాము. ఇదే కిచెన్లో 2 రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించినప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ పైన బొద్దింకలు పాకుతూ ఉన్నటువంటి వైనాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మెటీరియల్ అంతా కూడా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కంప్లీట్ వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేశారు. ఇదే తరహాలో హైదరాబాద్లో ఉన్నటువంటి బడా హోటల్స్లో ఇదే తరహా పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాధారణంగా సాటర్డే సండేస్ ఎక్కువగా ఇళ్లల్లో కాకుండా బయటికి వెళ్ళి తిందామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ బయటికి వెళ్ళి తింటే వాళ్ళకి తెలియకుండానే ఈ స్థాయిలో అక్రమాలు, అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా పూర్తిగా అన్హైజీనిక్గా ఉండటం, ప్రజల ఆరోగ్యంతో హోటల్ యాజమాన్యాలు, నిర్వాహకులు ఈ రేంజ్లో వారు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల అనారోగ్యానికి కారకులు అవుతున్నారనేటువంటిది ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. ప్రజెంట్ చాలా వరకు హోటల్స్ పైన తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 4-5 డేస్ నుండి ఎక్కడికక్కడ అన్హైజీనిక్గా ఉన్నటువంటి పదార్థాలను అన్నింటినీ కూడా స్పాట్లోనే డిస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దొరికితే దొంగలు, దొరకనంత వరకు దర్జాగా దందా చేశారు. చాలా హోటళ్లు కనీస నిబంధనలు పాటించలేదని తనిఖీల్లో తేలింది. నగరంలోని 24 హోటళ్లలో తనిఖీ చేసిన అధికారులు సీజ్ చేసిన ఆహార పదార్థాలను నాచారం ల్యాబ్ కు తరలించారు.
చేశారు. నివేదిక ఆధారంగా సదరు హోటళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. స్ట్రీట్ ఫుడ్ పై ఫోకస్ పెట్టారు. ప్రజారోగ్యంతో చెలకాటమాడితే ఎవరైనా సరే కఠిన శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వినియోగదారులు కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. కల్తీలకు పాల్పడినట్టు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.